దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆన్లైన్ విమెన్స్ మీటింగ్లో జాయిన్ అవుతున్న మీ ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రతి శుక్రవారం కూడా గత 3 నెలల నుండి స్త్రీల కూడికని ఆన్లైన్లో జరిపించడానికి దేవుడు మనకు చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కూడికని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మరొక శుక్రవారపు దినమున తండ్రి మీ సన్నిధికి వచ్చి స్త్రీలైన మేము మీ వాక్యంలో నుండి ప్రభువా మీ వాక్యంని ధ్యానించే భాగ్యము మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ వాక్యము ధ్యానించి అలాగే ప్రభువా అనేకుల కొరకు విజ్ఞాపన చేయుటకు ఈ దినము మా కొరకు తండ్రి మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు నీకు వందనాలు. యేసుక్రీస్తు మా రక్షకుడా నీకు వందనాలు, మా విమోచకుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రభువా ఈ సమయంలో ఈ ఆన్లైన్లో జాయిన్ అవుతున్న ప్రతి సహోదరి హృదయాన్ని మీరు తెరవమని వేడుకుంటున్నాము. మీ వాక్యంని ప్రభువా వారికి మీరు పంపించి మీ వాక్యం ద్వారా వారిని మీరు బాగు చేయమని వేడుకుంటున్నాము. మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మీరు చేయండి. ఈ కూడికకు విరుద్ధంగా పోరాడుతున్న ప్రతి చీకటి అంధకార శక్తుల్ని యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాము తండ్రి. ప్రభువా సహోదరులుగా స్త్రీలైన మేము తండ్రి జ్ఞానము కలిగి మా ఇంటిని కట్టుటకు మాకు కావలసిన కృపను మీరు దయచేయండి. ప్రభువా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరు తీర్చిదిద్దండి. అలాగే ప్రభువా మా సంఘానికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని మీరు చేయండి. అలాగే ఈ ప్రస్తుత పరిస్థితి ఈ ప్రపంచమంతా ప్రభువా ఈ కరోనా పరిస్థితిలో తండ్రి ప్రభువా మాలో ఉన్న వెలుగుని మీ కొరకు మేము ప్రకాశించలాగిన మాకు ఆ కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాము. నీకే ఘనత మహిమను చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మన వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాము. మరి ఈ దినము దేవుడు నిజమే ఆయన ప్రేమ ఆశ్చర్యమైనది. ఆయన ఎంతగానో నన్ను ప్రేమిస్తున్నారు. మరి ఆయన ప్రేమని మనం ఎలా తెలుసుకుంటున్నామంటే ఆయన వాక్యము ద్వారా. మరి ఆయన వాక్యంలో మనకు అవసరమైన సమస్తము ఆయన రాయించి ఉంచారు. దేవుడు ప్రేమామయుడు కృపామయుడు అని ఆయన వాక్యము సెలవిస్తుంది. మరి ఈ దినము మనం ధ్యానించబోయే ఆ వాక్యము దాని ఒక అంశము ఏంటంటే ఒక దేశానికి స్వస్థత ఎలాగ వస్తుందని దేవుడు ఆయన మాటల ద్వారా మనకు తెలియపరిచారు. దేవునికి స్తోత్రము. మరి ప్రతి పరిస్థితిలో మనం ఎలాగ స్పందించాలి, ఎలా ఉండాలి అన్ని విషయాలు కూడా దేవుడు ఆయన వాక్యంలో మనకు తెలియపరిచారు. అందుకే కీర్తనకర్త ఏం రాస్తున్నాడంటే, ప్రభువా మీ వాక్యమే నా త్రోవకి అది వెలుగుగా ఉంది, నా పాదాలకి అది దీపముగా ఉన్నదని ఆయన రాస్తున్నారు. అది ఎంతగానో అది సత్యం. మన జీవితంలో ప్రతి పరిస్థితికి అవసరమైన వాక్యము దేవుడు మన కొరకు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రము. దేవుని వాక్యం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినము మనం 2వ దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనానికి మనం వెళ్దాము. మరి ప్రస్తుత పరిస్థితిలో మన ప్రార్థనలో వాడే ఈ వాక్యము ఆల్మోస్ట్ అనుదినము కూడా మన ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యంని మనం వాడుతున్నాము. దేవునికి మనం తెలియపరిచి ఆయన సన్నిధికి వచ్చి మన ప్రార్థన చేస్తున్నాము. మరి ఈ వాక్యంలో ఏం రాయబడి ఉందంటే, నా పేరు పెట్టిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థిస్తే, నన్ను వెతికితే, లేకపోతే నా ముఖాన్ని వెతికితే, వాళ్ళు చెడు మార్గాలన్నిటినీ విడిచిపెట్టి నన్ను వెతుకుతున్నప్పుడు
నేను ఆకాశము నుండి వాళ్ళ ప్రార్థనని నేను ఆలకిస్తాను, వాళ్ళ పాపంని నేను క్షమించి దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానము చేశారు. ఎంత గొప్ప వాగ్దానం అండి. మరి ఒక దేశానికే స్వస్థత రావడానికి దేవుడు ఒక ప్రిస్క్రిప్షన్ ఈ వాక్యంలో ఇచ్చారని నేను నమ్ముతున్నాను. మరి మన డాక్టర్ దగ్గర వెళ్తాము, మన అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ని వెతికి మనం వెళ్తాము. డాక్టర్ మనకు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఈ టైంకి ఈ మాత్ర వేసుకోండి, ఇలాగ ఉండండి, ఈ భోజనాలు మానేయండి, అన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. మరి మన ఆ ప్రిస్క్రిప్షన్ని కొంచెం కూడా ఇట్టట్టు మనం చేయకుండా ఆ ప్రిస్క్రిప్షన్ని 100% మనం ఫాలో అవ్వాలని ముందు ఆశపడతాము, ఫాలో అవుతాము. ఎందుకంటే మనకు మన శరీరంలో ఆరోగ్యం కావాలి, స్వస్థత కావాలని ఆ కోరికతో మనం ఉంటాము. అలాగే మన పరమ వైద్యుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, సృష్టికర్త ఒక దేశము పాడవుతున్నప్పుడు, ఒక దేశము స్వస్థత పొందాలంటే ఆయన ప్రజలైన మనము, ఆయన పేరు పెట్టిన ప్రజలైన మనము ఏం చేయాలి అని ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. దేశమే స్వస్థత పొందాలంటే ఏం చేయాలి? ఇక్కడ 4 విషయాలు మనం చదువుతున్నామండి. మొదట ఆయన పేరు పెట్టిన ప్రజలు ఏం చేయాలని ఆయన చెప్తున్నారు. మొట్టమొదట ఆయన చెప్తున్న విషయం ఏంటంటే తాము తగ్గించుకొని, సో తగ్గించుకోవడం, దీనత్వము, ఇది ఒక మెడిసిన్ అండి. దేవుని ప్రజలకు ఒక మెడిసిన్గా ఇది పనిచేస్తుంది. మరి దీనత్వము ఆయన ప్రజల్లో ఉండాలని ఆయన కోరుతున్నారు. రెండోది ప్రార్థన అనేది ఆయన ప్రజల్లో ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. దేవుణ్ణి మనం వెదకాలని ఆయన అంటున్నారు, ఆయన ముఖాన్ని వెదకాలని ఆయన చెప్తున్నారు. 4వది మనం ఏం చూస్తున్నామంటే చెడు మార్గాల నుండి వాళ్ళు తిరిగి, చెడు మార్గాల్ని వారు విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలని ఆయన కోరుతున్నారు. సో 4 things దేవుడు మనకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో టైటిల్ నేను ఏమి ఇచ్చానంటే గాడ్స్ ప్రిస్క్రిప్షన్ ఫర్ హీలింగ్ అండ్ రెస్టరేషన్. మన జీవితంలో స్వస్థత కొరకు, మరలా కట్టబడుటకు దేవుడు మనకిస్తున్న ప్రిస్క్రిప్షన్ ఏంటి అని ఈ అంశం మీద ఈ దినము మనం ధ్యానం చేయబోతున్నాము. మరి మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన దేవాది దేవుడు, రాజులకు రాజు ఆయన ఉంటున్నారు. మరి స్త్రీలైన మనము మరి దేవుని దగ్గర మనం ఎలాగ వెళ్ళి మన జీవితాల్లో మనం ఎలాగ ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుండి మన స్వస్థతని పొందుకుంటామో, ఎలాగ ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాదు, మన కుటుంబంలో, సంఘంలో, అలాగే మన దేశంలో, సమాజంలో ఎలాగ మన ప్రార్థనలకి మన జవాబు చూడవచ్చని ఈ జ్ఞానము మన దేవుని వాక్యం నుండి మనం సంపాదించుకుంటే అది ఎంతో మేలు మన జీవితంలో మాత్రం కాదు, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన దీవెనకరంగా మనం మారవచ్చు. So today we need to learn what type of prayers, how can I pray and bring down the healing of God in our lives and in the lives of others. So ఈ దినము ఆ వాక్యం ఒకసారి మనం చదువుకుంటాము. 2వ దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. ఈ వాగ్దానము సొలొమోన్ రాజుకి దేవుడు ఇచ్చారు. సొలొమోన్ రాజు దేవుని ఆలయము కట్టి ఆ ఆలయంని ముగించినప్పుడు, ఆయన దగన బలులను అక్కడ అర్పించినప్పుడు అక్కడ దేవుని మహిమ, షకినా, గ్లోరీ అక్కడ దిగి వచ్చిందని మనం చూస్తున్నాము. మీరు 7వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. తర్వాత బలులు ఆయన అర్పించారు. ఆ తర్వాత ఆయన ఆలయము సంపూర్ణంగా ఫినిష్ చేసినప్పుడు దేవుడు సొలొమోన్కు ప్రత్యక్షమై దేవుడు ఈ మాటని ఆయనకి తెలియపరుస్తున్నారు, ఈ వాగ్దానము ఆయనకి తెలియపరుస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఈ ఆలయంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థనకి నేను చెవియొగ్గి ఆ ప్రార్థనలు నేను వింటాను అని వాగ్దానము చేస్తున్నారు. 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నారంటే
వానము కురిపించకుండా అది మూయబడుతున్నప్పుడు, లేకపోతే ఒక దేశంలో మెడతలు వస్తున్నప్పుడు, లేకపోతే ఒక దేశంలో తెగులు వచ్చినప్పుడు ఏం చేయాలి? నా పేరు పెట్టిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, నా ముఖాన్ని వెదకాలి, వాళ్ళ చెడు మార్గాలు విడిచిపెట్టాలని ఆయన అక్కడ మాట్లాడుతున్నారు. అప్పుడు నేను వాళ్ళ పాపాలని నేను క్షమిస్తాను, దేశాన్ని నేను స్వస్థపరుస్తానని. ఈ సందర్భంలో దేవుడైన యెహోవా సొలొమోన్ రాజుకి ఈ వాగ్దానము ఇచ్చారు. దేవునికి స్తోత్రము. మరి నా పేరు పెట్టిన నా ప్రజలని ఆయన అంటున్నారు. అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని చూసి ఎల్లప్పుడూ దేవుడు ఏం చెప్తారంటే, వీరు నా ప్రజలు, నేను వారి దేవుడుగా ఉంటున్నాను, వారు నాకు సొత్తుగా ఉన్నారు. ఎంతగానో ప్రేమించి ఒక మంచి తండ్రి వలె ఆ మాట దేవుడు ఎప్పుడు చెప్తానే ఉంటారు. దే ఆర్ మైన్, దే ఆర్ మై పీపుల్ అని దేవుడు చెప్తానే ఉంటున్నారు. మరి మై పీపుల్ అంటే ఇశ్రాయేల్ ప్రజలు. మరి ఈనాటికి ఈ మాటని మనం అప్లై చేసుకోవాలంటే, ఎవరెవరైతే సాతాను అధికారం నుండి యేసుక్రీస్తు అధికారంలోకి వచ్చి ఉన్నారో, ఎవరైతే చీకటి నుండి వెలుగులోకి వచ్చి ఉన్నారో, ఎవరైతే మరణం నుండి జీవంలోకి ప్రవేశించి ఉన్నారో, మరి వారిని చూసి దేవుడు ఏమంటున్నారంటే, వీరు నా ప్రజలని. మరి యోహాన్ సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కటి మాట యోహాన్ గారు రాస్తున్నారు. అది ఏంటంటే, ఎందరైతే దేవుణ్ణి అంగీకరిస్తున్నారో వారు దేవుని బిడ్డలుగా అవుతున్నారని. అలాగే అపోస్తుల కార్యంలో ఒక మాట రాయబడి ఉన్నది, 11వ అధ్యాయము 26వ వచనం. అక్కడ ఏం రాయబడి ఉందంటే, శిష్యులకి ఒక పేరు పెట్టారు. ఏ పేరు పెట్టారంటే క్రైస్తవులు అని పేరు పెట్టారు. అది ఏ ఊర్లో అంటే అంతియోక్ ప్రాంతంలో శిష్యులని చూసి క్రిస్టియన్స్, క్రైస్తవులు అని పేరు పెట్టారు. సో ఈనాటికి నా పేరు పెట్టిన నా ప్రజలంటే ఎవరెవరైతే యేసుక్రీస్తుని వారి జీవితంలో అంగీకరించారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే ఎలాగైతే ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించారో, అలాగే ఈ లోకం నుండి దేవుడు ఎలాగైతే నిన్ను నన్ను రక్షించి బయటికి తీసుకొచ్చారో, ఆయన రాజ్యంలో ఒక వ్యక్తిగా ఆయన అంగీకరించారు, ఆయన బిడ్డగా అంగీకరించారు. వీరే నా పేరు పెట్టిన నా ప్రజలు అంటున్నారు. ఇది మనకు బాగానే తెలుసు. సో దేవుడు చాలా ఒక రైట్తో, ఒక అథారిటీతో అంటున్నారు, నా పేరు పెట్టిన నా ప్రజలు. సో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ గుంపులో వచ్చేస్తున్నారు. మరి మనం చేయవలసినది ఏంటి? మన దేశంలో కరువు వస్తున్నప్పుడు, మన దేశంలో మెడతలు వచ్చినప్పుడు, మన దేశంలో తెగులు వస్తున్నప్పుడు, మరి గత 3 నెలల నుండి ఇది బాగా చాలా మంది క్రైస్తవులు ఈ వాక్యాన్ని పాటించి ప్రార్థనలు అయితే మొదలుపెట్టి ఉన్నారు. మరి ఇంకా మనం ఏం చూస్తున్నామంటే, దేశంలో స్వస్థత లేదు, ఇంకా పరిస్థితులు ఘోరముగా మారిపోతుంది, యుద్ధము జరుగుతుంది, సమాధానము లేదు, దేశంలో సత్యము లేదు, దేశంలో కనికరము కనబడట్లేదు, దేశంలో ఎంత కరప్షన్ మనం చూస్తానే ఉంటున్నాము. మరి ముఖ్యంగా కరోనా విషయము ఎంతగా మన ప్రార్థన చేస్తున్నామో అంతగా నంబర్స్ ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. మరణ సంఖ్యలు కూడా ప్రపంచమంతా మనం చూస్తే అనేకులు మరణించి ఉన్నారు. మరి ఎందుకు ఇంకా స్వస్థత రాలేదు? మరి మన ఏంటి మనం సరి చేసుకోవాలని చూస్తే, దేవుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని మనం సరిగా ఫాలో అవుతున్నామా అని ఒక ప్రశ్న మన మనసులో వేసుకోవాలి. మొట్టమొదట ఆ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, తమ్ము తాము తగ్గించుకొని, ఈ సమయంలో దే హ్యావ్ టు హంబుల్ దెమ్సెల్వ్స్ అని ఆ మాట రాయబడి ఉంటుంది. సో తగ్గించుకోవడం, ఆ విషయమై కొన్ని సత్యాలు దేవుని వాక్యం నుండి ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకుందాము. హంబుల్ దెమ్సెల్వ్స్, మన మూల వాక్యము, ఆ ఒరిజినల్ వర్డ్ దీనత్వంకి ఇక్కడ హంబుల్
తగ్గించుకోవడానికి ఆ కీ వర్డ్కి మనం వెళ్తే హీబ్రూ పదము ఏం రాయబడి ఉందంటే ఖా నా అనే ఒక పదము వాడబడి ఉంది. ఆ పదానికి అర్థం ఏంటంటే టు నీల్ డౌన్, మోకరించడం, టు నీల్ డౌన్ అండ్ టు కమ్ ఇన్ టు సబ్జెక్షన్ అని రాయబడి ఉంది. మోకరించి ఒకరు క్రిందకి మనం రావడం, ఒకరు అధికారము క్రిందకి రావడం, అదే తగ్గించుకోవడం అంటే. టు నీల్ డౌన్ అండ్ టు కమ్ ఇన్ టు సబ్జెక్షన్. సో మొట్టమొదట దేవుడు రక్షించిన ఆయన బిడ్డల జీవితంలో ఈ స్వభావము, ఈ గుణలక్షణము కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. మరి టు నీల్ డౌన్ అండ్ టు కమ్ ఇన్ టు సబ్జెక్షన్ అంటే మనం క్రీస్తు అధికారము క్రింద టోటల్గా వచ్చేయాలి. మనం చెప్తాము, నేను రక్షణ పొందాను, నేను బాప్తిజం తీసుకొని ఎన్నో సంవత్సరాలు అయిపోయిందని. కానీ మన యేసు క్రీస్తు అధికారము క్రింద ఉంటున్నామా? మనం చేస్తున్న ప్రతి కార్యము, మనం మాట్లాడుతున్న ప్రతి మాట, మరి ఆయన అధికారము, నా మీద ఆయన అధికారం వహిస్తున్నారని ఆ గ్రహింపుతోనే మన జీవితాన్ని మనం జీవిస్తున్నామా, బ్రతుకుతున్నామా అని మన ప్రశ్న వేసుకోవాలి. ఎల్లప్పుడూ మన ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం తగ్గించుకోవాలని దేవుడు కోరుతున్నారు. మరి ఆయన గొప్ప దేవుడు. ఆయన ఈ లోకంలో సమస్తము సృష్టించిన సృష్టికర్త. తల్లి గర్భంలో నిన్ను నన్ను దేవుడు ఏం చేశారంటే చక్కగా సృష్టించారు. ఆయనకు సమస్తము తెలుసు. మరి ఇంత ఆశ్చర్య రీతిలో దేవుడు నిన్ను నన్ను తల్లి గర్భంలో సృష్టించారు. ఈజ్ అ గ్రేట్ గాడ్. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, ఆయన నక్షత్రములు కూడా పేరు పెట్టి పిలుస్తున్నారట. మరి ఇంత గొప్ప దేవుడు ఆయన సన్నిధికి మనం వస్తున్నప్పుడు, ఆయన సన్నిధికి మన ప్రార్థన చేయడానికి మనం వచ్చినప్పుడల్లా దేవుడు ఏం కోరుతున్నారంటే, నా పేరు పెట్టిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకోవాలని దేవుడు కోరుతున్నారు. హీ వాంట్స్ us to humble ourselves before him. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనకు అందరికీ చక్కగా తెలిసిన వాక్యం ఇది. మరి గర్విష్ఠులకి దేవుడు ఎదురుస్తున్నారు. హీ అపోజెస్ ద ప్రౌడ్ అని రాయబడి ఉంది. కానీ దీనులకి దేవుడు ఏమి ఇస్తున్నారంటే కృప అని ఇస్తున్నారని యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో మనం అది చూస్తున్నాము. ఇంకొక చోట నాకు చాలా ఇష్టమైన ఒక వాక్యం ఏంటంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నారు? ఆయన గొప్ప దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నారు. అంత గొప్ప దేవుడు ఆయన. సమస్తము ఇది సమస్తము నా వలననే ఇది సృష్టింపబడిందని 2వ వచనంలో ఆయన చెప్తూ ఒక్క వాక్యం అక్కడ రాయబడి ఉంది. అది ఏంటంటే, ఎవడైనా దీనుడుగా ఉండి విరిగి నలిగిన ఆత్మ కలిగి ఉంటాడో, ఎవరైనా దేవుని వాక్యం ముందు వణుకుతున్నాడో ఆయన మీద నేను దృష్టిస్తున్నానని ఆయన చెప్తున్నారు. బట్ టు దిస్ వన్ ఐ విల్ లుక్, టు హిమ్ హూ ఇస్ హంబుల్ అండ్ కాంట్రైట్ ఆఫ్ స్పిరిట్ and who trembles at my word. అంటే దేవుడు ఇంత గొప్ప దేవుడుగా ఉండి ఎవరి మీద ఆయన దృష్టి వెళ్తుందట? దీన మనస్సు కలిగిన వాడు. ఆ వ్యక్తి మీద దేవుని దృష్టి పడుతుందట. చూడండి, సో ఏ స్వభావము దేవుణ్ణి ఇంప్రెస్ చేస్తుంది? ఎప్పుడు దేవుడు నన్ను దృష్టిస్తారు? అనేక సార్లు ప్రభువా నన్ను దృష్టించు, ప్రభువా నన్ను దృష్టించు అని మనం ప్రార్థన చేస్తాం కదా. కానీ దేవుని దృష్టి మన మీద ఎప్పుడు పడుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తే, మన దీన మనస్సుతో మనం ఉంటే, దేవుని అధికారంని ఎరిగి, దేవుని గొప్పతనంని తెలుసుకొని, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ముందు నేను ఏమీ లేదు, ఆయన పరిశుద్ధుడు, నేనైతే పాపిని అని, ఆయన రాజుగా ఉన్నారు, రాజులకు రాజుగా ఉన్నారు,
మరి ఆయన గొప్పతనాన్ని, ఆయన గ్రేట్నెస్ని మనం ఎరిగి దానిని ఒప్పుకొని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, దీన మనసుతో మనం వస్తున్నప్పుడు, అలాగే ఆయన మాటకి మన విలువ ఇచ్చినప్పుడు, వణుకుతున్నప్పుడు దేవుడు ఆయన దృష్టి మన మీద పడుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే ఈ దీనత్వం అనే ఈ స్వభావము దేవుణ్ణి ఇంప్రెస్ చేసే ఒక స్వభావముగా ఉంటుంది. ఈ దీన మనస్సు మన కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నారు. దేవుని గ్రంథంలో, ఈ లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు అనేక చోట ఏం రాయబడి ఉన్నదంటే, ఎవరైతే తగ్గించుకుంటారో దీన మనస్సు కలిగిన వారికి దేవుడు ఆయన మార్గాల్ని బోధిస్తారు అని రాయబడి ఉంది. అలాగే కీర్తన 37వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. అది ఏంటంటే, ద హంబుల్ విల్ ఇన్హెరిట్ ద ల్యాండ్. అంటే దీనులు భూమిని స్వతంత్రించుకొందురు అట. దీనులు ఏం చేయగలుగుతారు? భూమిని స్వతంత్రించుకుంటారట. ఎంత గొప్ప మాట అండి. మనం అనుకుంటాము మన దీనులుగా అలాగుంటే మనం ఏం చేయలేమో, అందరూ అడ్వాంటేజ్ తీసుకుంటారు, అందరూ మన తల మీద ఎక్కి కూర్చుంటారు మనం అనుకుంటాం కదండి సాధారణంగా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దీనులు ఏం చేయగలుగుతారట? భూమిని స్వతంత్రించుకుంటారట. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. మరి ఈ స్వభావము మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నానండి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో పేతురు ఏం రాస్తున్నారంటే, ఆయన బలమైన హస్తము క్రింద ఎల్లప్పుడూ మనల్ని మనం తగ్గించుకుందాము. సరి అయిన సమయంలో దేవుడు మనల్ని ఏం చేస్తారట? హెచ్చిస్తారని పేతురు ఆయన పత్రికల్లో రాస్తున్నారు. మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయము 5వ వచనంలో, ఎప్పుడైతే దేవుని బలమైన హస్తము క్రింద, దేవుని అధికారము క్రింద, దేవునికి మాటకి లోబడి దీన మనస్సు కలిగి మనం ఉంటామో, దేవుని దృష్టి మన మీద పడుతుంది. మన జీవితంలో దేవుడు ఒక సరి అయిన సమయంలో దేవుడు ఏం చేస్తారంటే మనల్ని హెచ్చిస్తారు. మన దీన స్థితి నుండి ఆయన పైకి లేవనెత్తే దేవుడుగా ఆయన ఉంటున్నారు. ఈ దీనత్వము కలిగి ఉండడం చాలా ముఖ్యమండి. స్త్రీలైన మనము మన కుటుంబాలని కట్టుకోవాలంటే ఈ దీనత్వము మనకు చాలా అవసరము. దీన స్వభావము మనకు చాలా అవసరము. భర్త ముందు మనం తగ్గించుకున్నప్పుడే మన కుటుంబంలో సమాధానంని మనం కాపాడగలుగుతాము. మన పిల్లల దగ్గర మనం ఏ పరిస్థితి అయినా మనం తగ్గించుకుంటే మనం ఏం తక్కువ అవమండి. దేవుడు ఆయన బలమైన హస్తం క్రింద మనం ఉంటున్నాం కాబట్టి ఒక దినము దేవుడు తప్పకుండా దేవుడు హెచ్చిస్తారు. టైమ్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. ఎప్పుడు దేవుని బలమైన హస్తము క్రింద మనం తగ్గించుకోవాలి. దేవుడు చెప్తున్న మాటే రైట్, ఆయన గొప్పవాడు, ఆయన మాటే సత్యం, ఇదే నేను చేస్తాను, ఇక్కడే నాకు క్షేమం ఉందని ఆ తగ్గింపు స్వభావము మనలో ఉండాలని దేవుడు కోరుతున్నారు. మరి ఈ తగ్గింపుకి ఆపోజిట్ ఏంటి? గర్వం అండి. గర్విష్ఠులకి దేవుడు ఎదురుస్తున్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఉజ్జియా రాజు గురించి 2వ దినవృత్తాంతుల గ్రంథము 26వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఉజ్జియా రాజు అని 3వ వచనంలో మనం చదువుతున్నప్పుడు 16 సంవత్సరంలోనే ఆయన రాజుగా అయ్యారని మనం చూస్తున్నాం. యవనస్తుడు, యవన కాలంలోనే రాజు అయ్యారని మనం చూస్తున్నాము. 2వ దినవృత్తాంతుల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. 16వ సంవత్సరంలో రాజు అయి, అలాగే దేవుని దృష్టికి ఏది సరి అయినదో అదే ఆయన చేశారట. ఆ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు బాగా తెలుస్తుంది. 3వ వచనం చదవండి. ఆ 3వ వచనంలో మనం చూస్తున్నాం, 16వ సంవత్సరం ఆయన
రాజుగా అయ్యారని మనం చూస్తున్నాము. అలాగే 4వ వచనం మనం చదువుతున్నప్పుడు యెహోవా దృష్టికి ఆయన ఏది సరి అయినదో ఆయన తండ్రి వలె అదే ఆయన చేశారని మనం చూస్తున్నాము. అలాగే 5వ వచనంలో మనం చదువుతున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఆయన దేవుణ్ణి వెదికారు. he used to seek God. ఆయన దేవుణ్ణి వెదికే ఒక వ్యక్తిగా ఉన్నారు. దేవుణ్ణి వెదికారు కాబట్టి దేవుడు కూడా ఆయనని వర్ధిల్ల చేశారని మనం చూస్తున్నాం. as long as he sought the Lord, God prospered him. అంటే దేవుణ్ణి ఎంతగానో ఆయన వెదికారో అంతగా వర్ధిల్లడం, అంతగా జయము ఉజ్జియా రాజు జీవితంలో వచ్చిందని మనం చూస్తున్నాం. అలాగే కింద వచనాలు మనం చదువుతున్నప్పుడు ఫిలిస్తీన్కి విరుద్ధంగా, అలాగే ఆయనకు విరుద్ధంగా ఎవరెవరైతే వచ్చారో ప్రతి యుద్ధంలో కూడా రాజు ఉజ్జియా రాజుకి దేవుడు ఏమి ఇచ్చారంటే జయంని ఇచ్చారు, యుద్ధాల్లో జయం ఇచ్చారు. సో అన్నిట్లో దేవుడు ఆయనని వర్ధిల్ల చేశారు, ప్రాస్పర్ చేశారు. అంటే ఆయన కూడా దేవుని దృష్టికి చక్కగానే అన్ని చేస్తున్నారు. ఇది ఇంతవరకు బాగుందండి. కానీ 26వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నప్పుడు మనకు ఒక విషయము తెలుస్తుంది. అది ఏంటంటే ఆయన స్థిరపడిన తర్వాత ఆయన హృదయంలో గర్వించి దేవునికి అపనమ్మకంగా అయిపోయాడు అని అక్కడ ఒక మాట రాయబడి ఉంది. సో స్థిరపడిన తర్వాత ఆయన హృదయంలో గర్వించారట. చూడండి, ఎందుకు నా పేరు పెట్టిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకోవాలని ఎందుకు దేవుడు చెప్తున్నారని ఇప్పుడు నాకైతే అర్థమవుతుంది. ఎందుకు తమ్ము తాము తగ్గించుకోవాలని దేవుడు కోరుతున్నారు. మన దేవుణ్ణి అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు బిడ్డలుగా మనం మారుతున్నప్పుడు దేవుడు అనేక విషయాల్లో ఆయన కృప చూపించి విడుదల ఇచ్చి, ఏం యుద్ధం వచ్చినా, ఏ పోరాటం వచ్చినా దేవుడు మనతో కూడా ఉండి ప్రతి శ్రమలో, ప్రతి వ్యాధిలో, ప్రతి పోరాటంలో దేవుడు మనకు తోడుగా ఉండి ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తానే ఉంటున్నారు. మరి ఉజ్జియా రాజుకి ఇదంతా చేసి హీ బికేమ్ వెరీ స్ట్రాంగ్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. తెలుగులో స్థిరపరిచిన తర్వాత అని రాయబడి ఉంది. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఎక్కువగా అలాగ మన జీవితంలో ఒకటి తర్వాత ఒకటి పంపిస్తున్నప్పుడు, యుద్ధాల్లో జయం ఇస్తున్నప్పుడు దేవుడు ఎలాగ మనతో కూడా ఉంటున్నారని అలాంటి ఒక అనుభవం మనకు కలుగుతున్నప్పుడు మన హృదయంలో గర్వము రావడానికి ఛాన్సెస్ ఉంది. మనం అనుకుంటాం, ఓ దేవుడు నాతో కూడానే ఉంటున్నారు, దేవుడు నా ప్రార్థనే వింటున్నారు, దేవుడు నాకే జయం ఇస్తున్నారు. మరి ఇటువంటి గర్వము మనలో రావడానికి ఛాన్సెస్ ఉందండి. ఈ ఉజ్జియా రాజు జీవితంలో నుండి మనం ఇదే నేర్చుకోవాలి. ఆయన గురించి ఏం రాయబడి ఉందంటే ఆయన స్థిరపడిన తరువాత హృదయంలో ఆయన గర్వించి దేవునికి అపనమ్మకంగా ఆయన మారిపోయాడు. ఆయన దేవునికి అపనమ్మకంగా ఉన్నప్పుడు దేవుని ఆలయంకు వెళ్ళి ఆయన ధూపము అర్పించాలని ఆయన వెళ్ళినప్పుడు ఆ సమయంలో ప్రధాన యాజకుడు అజరియా గారు ఉన్నారు. ఆయనతో పాటు 80 యాజకులు ఏం చెప్పారంటే, ఉజ్జియా రాజు, నువ్వు ఈ పనిని చేయడానికి నీకు అర్హత లేదు, మరి నువ్వు దేవునికి అపనమ్మకంగా ఉంటున్నావు, ఇప్పుడు నువ్వు ఈ పనిని నువ్వు చేయకూడదని చెప్తే ఆ ధూపము, ఆ ధూపము వేయడానికి ఆ పాత్ర మరి ఉజ్జియా రాజు చేతిలో ఉన్నప్పుడే ఆ పాత్రని పట్టుకొని ఆయనకి ఆ యాజకుల మీద చాలా కోపం వచ్చిందని అక్కడ రాయబడి ఉంది. మరి కోపము రాగానే దేవుని సన్నిధిలో ఆయన నొసట కుష్ఠ రోగము స్టార్ట్ అయిందని అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చూడండి, దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుణ్ణి వెతికాడు, దేవుని దృష్టికి సరి అయినదే చేశాడు. మరి ప్రతి యుద్ధంలో దేవుడు జయం కూడా ఇచ్చారు. కానీ ఇలాంటి ఒక జయ జీవితము జీవిస్తున్నప్పుడు ఉజ్జియా రాజు ఇంకా తగ్గించుకోవలసినది దేవుని ముందు. కానీ ఆయన స్థిరపడిన తర్వాత హృదయంలో గర్వించి దేవునికి అపనమ్మకంగా
మారిపోయాడని మనం చూస్తున్నాము. అప్పనమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని పని చేయాలి, దేవునికి ధూపం అర్పించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, హృదయంలో గర్వం ఉంచుకొని ఈ పనులన్నీ చేసినప్పుడు మరి దేవుని కోపము ఆయన మీద దిగి వచ్చింది, ఉగ్రత దిగి వచ్చింది. ఆయన నొసట కుష్ఠరోగము స్టార్ట్ అయిందని మనం చూస్తున్నాం. దీని ఒక రిజల్ట్ ఏమైందంటే అక్కడ మనం చదువుతున్నప్పుడు ఆయన మరణము దినం వరకు కూడా ఆయన కుష్ఠరోగముతోనే ఉండిపోయాడు. మరి ఆయన జీవితంలో స్వస్థతకి ఏ మార్గం కూడా లేదు. మరణం దినం వరకు కూడా కుష్ఠరోగంతోనే ఉండిపోయాడు. మరి దేవుని ఆలయంలోకి రావడానికి ఆయనకి ఏ మార్గం లేదు. దేవుని ఆలయంలో నుండి కట్ ఆఫ్ అయిపోయారు అని ఇంగ్లీష్లో చాలా చక్కగా ఒక మాట రాయబడింది. హీ వాజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. చూడండి, దేవునికి ఇష్టమైన పనులు చేసే ఒక రాజు, ప్రతి యుద్ధము పోరాటంలో దేవుడు జయమిచ్చిన ఒక రాజు, మరి హృదయంలో గర్వించి ఆ గర్వానికి చోటిచ్చారు కాబట్టి మరి ఈ కుష్ఠరోగంతోనే మరణ దినం వరకు ఉండిపోయాడని మనం చూస్తున్నాము. ప్రత్యేకంగా ఒక ఇంట్లో ఉజియా రాజుని ఉంచారు. దేవుని ఇల్లు నుండి టోటల్గా కట్ ఆఫ్ అయిపోయారని కూడా అక్కడ రాయబడి ఉన్నది. ఎంత ఘోరమైన పరిస్థితి. అలాగే ఈ దినము మరి దేవుడు మన జీవితంలో ఎన్నో దీవెనలు, ఆశీర్వాదములు, ఎన్నో ఉపకారములు దేవుడు మనకు చేస్తానే ఉంటున్నారు. ఎన్నడూ ఆయన చేసిన మేలుని మనం మర్చిపోకూడదు. దేవుడు మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ఈనాడు వరకు కూడా కొద్ది నిమిషాలు మన జీవితంలో మన దేవుడు ఎంతగానో నన్ను కాపాడారు, ఎంతగానో పోషించారు, ఎంతగానో కృప చూపించారు, ఎన్ని పోరాటాల్లో విజయం ఇచ్చారు, ఎలాగ ఇంకా సజీవ లెక్కలో ఉంచారు. అవి అన్ని మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనం దేవుడు ఎంత గొప్పవాడని మనకు తెలుస్తుంది. మన హృదయంలో గర్వానికి చోటే రాదు. దేవుడు చేసిన మేలుల్ని మనం మర్చిపోతున్నప్పుడే గర్వం అనేది మనలో వస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఆత్మీయ గర్వం గురించి కూడా ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి ఆత్మీయ గర్వానికి మన చోటు ఇవ్వకూడదు. నేను ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంత చక్కగా పాటలు పాడుతున్నాను, నేను ఎంత చక్కగా ప్రసంగం చేస్తున్నాను, నేను ఎంత చక్కగా ఇతరులకి సహాయం చేస్తున్నాను, నేను ఎంత చక్కగా ఒక సాక్షిగా నిలబడుతున్నాను. ఏదైనా దేవునికి మహిమ వెళ్ళాలి. ఏ విషయమై మన గర్వించడానికి వీల్లేదండి. ఎందుకంటే మనం ఏమై ఉన్నామో అది ఆయన ఉచితమైన కృప వలన మనం ఉన్నామని మనం మర్చిపోకూడదు. మరి ఉజ్జియా రాజు జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నారు. మరణము దినం వరకు కూడా ఆయన జీవితంలో ఆ కుష్ఠ రోగం నుండి ఆయనకు స్వస్థత రాలేదు. ఎందుకంటే గర్వానికి చోటిచ్చారు. ఇది మనకు హెచ్చరికగా మన ఈ ఉదయకాలం మనం తీసుకుందాము. మరి లూకా సువార్తలో 18వ అధ్యాయము ప్రార్థన గురించి యేసుక్రీస్తు నేర్పిస్తున్నప్పుడు మరి ఆయన ఒక ఎగ్జాంపుల్, ఒక ఉపమానము చెప్పారు శిష్యులకి. 10వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు మరి ఒక సుంకరి దేవుని ఆలయానికి వెళ్ళారట. ఒక పరిసయ్యులు దేవుని ఆలయంలోకి వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారు ప్రార్థన చేయడానికి. మరి పరిసయ్యుడు ఒక ప్రార్థన ఎలాగ ఉంది అంటే ఆత్మీయ గర్వము కనబడుతుంది. దేవుని దగ్గరే చెప్తున్నారు, దేవుని దగ్గర తగ్గించుకోలేదు. నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను ఏమేం చేస్తున్నాడో అక్కడ ఆయన చెప్తున్నారు. ఆ మాట మనం చూద్దాము. లూకా సువార్త 18వ అధ్యాయము 12వ వచనంలో 11-12 వచనంలో మనం పరిసయ్యుడు ఒక ప్రార్థన మనం చూస్తున్నామండి. ఆయన అక్కడ నిలబడి, పరిసయ్యుడు దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే
దేవా, నేను ఈ వ్యభిచారుల వలె నేను లేను, నేను అన్యాయస్తుల వలె నేను లేను, ఈ సుంకరి వంటి వాడు కూడా నేను లేదు ప్రభువా, నేను ఎంత మంచివాడని నీకు తెలుసు అని దేవుని దగ్గర వెళ్ళి ఒక మాట అలా ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆత్మీయ గర్వము మనలో రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన. దీనత్వము మనం నేర్చుకోవాలి. డిఎల్ మోడీ గారు చాలా గొప్ప ప్రసంగికుడు. డిఎల్ మోడీ గారు చాలా గొప్ప దేవుని సేవకులు. ఒక చిన్న సందర్భము నేను చదివినప్పుడు, మరి యూరోప్లో ఎలాగా ఒక ప్రాక్టీస్ అట, మరి మన ఇంటి బయట మన షూస్ పెట్టుకుంటే అక్కడ ఉన్న సర్వెంట్స్ అందరూ వచ్చి ఆ షూస్ బాగా క్లీన్ చేసి పెట్టేస్తారట. సో ప్రతి ఉదయము మనం వెళ్తున్నప్పుడు మన షూస్, చెప్పల్స్ అని ఏదైనా అంత క్లీన్గా ఉంటుంది, మన పనులకి మనం వెళ్ళొచ్చు. మరి అమెరికా దేశంలో ఒకసారి పాస్టర్స్ అందరూ కలుసుకున్నారట. పాస్టర్స్ అందరూ ఒక మీటింగ్కి వచ్చారట. మరి అక్కడ ఒక డార్మెటరీలో పాస్టర్స్ అందరూ ఉన్నారు. అక్కడ కూడా మరి యూరోప్ నుండి కూడా పాస్టర్స్ వచ్చారు. మరి అక్కడ అందరూ షూస్ అలాగలా బయట పెట్టేశారు, ఆ డార్మెటరీ బయట. అక్కడ కానీ షూస్ క్లీన్ చేయడానికి అమెరికాలో ఎవరు కూడా లేరు, ఎవరు పట్టించుకోరు. మరి డిఎల్ మోడీ గారు చూశారు, మరి యూరోప్ దేశం నుండి వచ్చారు, వాళ్ళ దేశంలో ఇదే కదా పద్ధతి, మరి ఇక్కడ షూస్ అందరూ వాళ్ళు బయట పెట్టేశారు, ఏం చేయాలి అని అనుకుంటే ఆయన వెళ్ళి చెప్పారు కొంతమంది దగ్గర, ఇక్కడ సర్వెంట్స్ ఎవరు లేరు ఈ షూస్ క్లీన్ చేయడానికి అని చెప్పినప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు, అందరూ వాళ్ళ పనులు చేశారు. కానీ డిఎల్ మోడీ గారికి మనసు ఒప్పుకోలేదు. ఆయన ఏం చేశారంటే అన్ని షూస్ని ఆయన రూమ్కి తీసుకువెళ్ళి ఆయన ఏం చేశారు, ప్రతి షూని క్లీన్ చేయడం మొదలు పెట్టారట. అలాగ ఆయన చేసినప్పుడు ఆఖరిలో కొంచెం సమయం ఉన్నప్పుడు ఆయన ఫ్రెండ్ లోపల వచ్చి ఆయన చేస్తున్న పనిని చూసి ఆయన ఆశ్చర్యపడి అప్పుడు డిఎల్ మోడీ గారికి ఆయన సహాయం చేశారట. కానీ ఎవరికి చెప్పొద్దన్నారట, ఈ సంగతి నేను చేస్తున్నాను ఎవరికి చెప్పొద్దు. క్వైట్గా వాళ్ళిద్దరూ ఆ షూస్ అంతా క్లీన్ చేసి వచ్చిన ప్రతి పాస్టర్ గారు షూని క్లీన్ చేసి వాళ్ళు బయట పెట్టారు. ఆ పని చేసినట్లుగానే ఎవరికి తెలియపరచలేదు. ఆ ఫ్రెండ్ లోపల వచ్చారు కాబట్టి ఈ సంగతి మనకు కూడా ఈ దినము తెలుస్తుంది. అదే దీనత్వం అండి. ఎంత పై మెట్టుకి దేవుడు మనల్ని తీసుకువెళ్ళినా మరి మనం తగ్గించుకోవాలి, దీన మనస్సు మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నారు. యేసుక్రీస్తు గురించి మనం చూస్తున్నప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ఆయన పరలోక మహిమని విడిచిపెట్టి ఆయన ఒక దాసుని స్వరూపము ధరించుకొని ఆయన ఏం చేశారో తాము ఎంటీ చేసుకున్నాడు అని ఒక మాట రాయబడి ఉంది. అలాగే సిలువ మరణం వరకు కూడా తగ్గించుకొని తండ్రి చిత్తంని నెరవేర్చారని అక్కడ రాయబడి ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వరకు. సో ఆయన దేవాది దేవుడుగా ఉండి ఆయనే ఎంతగానో ఆయన తగ్గించుకున్నాడు. ఆయనే మనకు మాదిరి. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ఏమంటున్నారు, నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడు, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. దీనత్వము యేసుక్రీస్తు ఒక్కరే మనకు నేర్పించగలుగుతారు. we can learn humility only from Jesus Christ. ఎవరైతే యేసుక్రీస్తు సన్నిధిలో ఆయన సన్నిధిలో సమయము గడుపుతారో, ఎవరైతే యేసుక్రీస్తు సన్నిధిలో తగ్గించుకొని ఆయనని గొప్ప దేవుడుగా చూస్తారో వారికి దేవుడు దీనత్వాన్ని నేర్పిస్తారు. He will teach the humble his way అని రాయబడి ఉన్నది. మరి పేతురు కూడా ఆయన పత్రికలో ఒక మాట ఏం రాస్తున్నారంటే, దీనత్వాన్ని ధరించుకోండి. ప్రతి విశ్వాసికి ఆయన రాస్తున్నారు. ఒక వస్త్రంని ఎలా మనం ధరించుకుంటామో ఈ దీనత్వాన్ని మనం ధరించుకోవాలి.
అందరికీ మనలో ఉన్న దీనత్వము తెలియాలి. ఆ దీనత్వము ఏం చేస్తుందంటే దేవుని దృష్టి మన మీద రావడానికి అది ఒక మార్గము ఓపెన్ చేస్తుంది. దేవుడు దృష్టిస్తారు అటువంటి వ్యక్తికి ఏం అవసరమని దేవుడు చూస్తారు. అటువంటి వ్యక్తికి ఎక్కడ జయం కావాలని దేవుడు చూస్తారు. అలాగే స్త్రీలైన మనము ఈ ఉదయకాల సమయంలో మరి ఈ స్వభావము మన కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో తమ పురుషులకి మనలో భార్యలారా తమ పురుషులకి లోబడి ఉండండి అని అక్కడ రాయబడి ఉంది. వీ హ్యావ్ టు బి సబ్మిసివ్ అని ఆ మాట ఇంగ్లీష్ లో రాయబడి ఉంది. బీ సబ్మిసివ్ టు యువర్ ఓన్ హస్బెండ్స్. మనం ముందు దేవుని సన్నిధిలో మన తగ్గించుకోవడం నేర్చుకుంటే ఆటోమేటిక్లీ భర్త ముందు మనం తగ్గించుకుంటాం. ఆటోమేటిక్లీ దేవుడే మనకు నేర్పిస్తారు. ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలి దేవుడు నేర్పిస్తారు. ఒక సాక్ష్యం నేను చదివాను. ఒక తాగుబోతు భర్త రోజు ఇంటికి వచ్చి తాగేసి వచ్చి దేవుణ్ణి నమ్ముకున్న ఆ భార్యని కొట్టేవారట. అనుదినము కూడా ఇదే ఆ ఇంట్లో జరిగేది. మరి దేవుణ్ణి నమ్ముకున్న ఆ భార్య ఆ తాగుబోతు భర్త ముందు కూడా ఎల్లప్పుడూ తగ్గించుకుందట. ఏమీ చెప్పేది కాదట, ప్రేమయే చూపించేదట. మరి ఒక రోజు వచ్చి చాలా కొట్టారట ఆ భార్యని. కొట్టి చాలా శరీరంలో వేదన, ఆ పెయిన్తో వెళ్ళి మోకరించిందట, కన్నీళ్ళు విడిచిందట దేవుని సన్నిధిలో. ప్రభువా, మీరు గొప్ప దేవుడు, మరి నా భర్తకి నా మీద కోపం రాకుండా ఇంకా నేను ఎలాగా నీ ప్రేమని, అగాపే ప్రేమని ఎలాగ నేను చూపించగలుగుతాను అని అలాగ ఏడుస్తూ ప్రార్థన చేస్తానే ఉంటుందట. భర్త విషయమై ఏమీ చేయలేదు, తన విషయమై చేస్తుంది ప్రార్థన. ఏం చేస్తుందంటే, ఇంకా దేవుని ప్రేమ చూపించడానికి నాకు సహాయం చేయండి. భర్త ముందైతే తగ్గించుకొని ఈ ప్రార్థనే తన చేస్తుందట. ఆ ప్రార్థన విని ఈ భర్త హృదయము మారిందని నేను చదివాను. భర్త హృదయము మారి వాళ్ళిద్దరూ కలిసి దేవుని ఆలయానికి వెళ్ళడం మొదలుపెట్టి ఆ భర్త కూడా రక్షణ పొంది దేవుని బిడ్డగా మారారని ఆ సాక్ష్యంలో రాస్తున్నారు ఆ సహోదరి. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈ దీనత్వము మన కలిగి ఉన్నప్పుడు ఎటువంటి గొప్ప కార్యాలు ఒక కుటుంబంలో జరుగుతుందని మనం చూస్తున్నాం ఈ సాక్ష్యము ద్వారా. సో స్త్రీలైన మనము ఈ తగ్గింపు స్వభావము మనకు చాలా ముఖ్యము. ఈ ఉదయకాల సమయంలో దేవుని దగ్గర మనం అడుగుదాము. దేవుని సన్నిధిలో ముందు మనం తగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక భార్య స్థానంలో ఉన్నప్పుడు భర్త ముందు మనం తగ్గించుకోవాలి. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. ఎటువంటి భర్త అయినా పర్వాలేదు. కొంతమంది భార్యలు భర్త కన్నా ఎక్కువ చదివి ఉంటారు. కొంతమంది భార్యలు భర్త కన్నా ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటారు. కొంతమంది భార్యలు భర్త కన్నా బలముగా ఉంటారు, చాలా టాలెంటెడ్గా ఉంటారు. వాళ్ళకి ఎన్నో విషయాలు తెలిసి ఉండవచ్చు. ఏదైనా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భర్త ముందు భార్య ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఎందుకంటే భర్త కుటుంబానికి శిరస్సు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ విషయాలు మన జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దాము. దేవుని ముందు తగ్గించుకుందాము, భర్త ముందు తగ్గించుకుందాము. చాలా మంది సహోదరులు ఇప్పుడు వర్కింగ్ విమెన్ గా ఉన్నారు. మరి మీ పై అధికారులు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తున్నప్పుడు అక్కడ మన ప్రభుత్వానికి, మన అధికారులకి కూడా మన లోబడి ఉండాలని ఆయన చెప్తున్నారు. అలాగే కింద 18వ వచనం మనం చదువుతున్నప్పుడు, మన పైన ఉన్న మన మాస్టర్స్, మీరు ఉద్యోగం చేస్తుంటే మీ పైన ఉండ మీ బాస్ చాలా అన్యాయంగా కొన్నిసార్లు మీ మీద అన్యాయంగా నేరం మోపవచ్చు, అన్యాయంగా మీకు పనులు పెట్టవచ్చు. ఏదైనా సరే పేతురు ఏం రాస్తున్నారంటే,
వారికి వారి ముందు మీరు తగ్గించుకొనే ఉండాలి. ఇదే దేవుని పద్ధతి. ఈ తగ్గింపు మనలో రావాలి. అలాగే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుతున్నప్పుడు మన సంఘంలో మన పైన ఉన్న నాయకులు ఎవరైతే దేవుడు మనకు పైన ఉంచారో, నాయకులని ఉంచారు, కాపరులను ఉంచారు, బోధకులని ఉంచారు, వారికి మనం ఒబే చేయాలి, లోబడి ఉండాలి. వారి ముందు మనం తగ్గించుకోవాలని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నారు. మరి తగ్గింపు గురించి ఎన్నో మనం చూస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో. మరి మన మూల వాక్యం మనం మర్చిపోకూడదు. 2వ దినవృత్తాంతలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం అండి. 14వ వచనంలో మనం ఏం చూసాము? ఒక దేశంకే స్వస్థత ఎలాగ వస్తుందని దేవుడు మనకిచ్చిన ప్రిస్క్రిప్షన్ అని నేను చెప్పాను. ఈ ప్రిస్క్రిప్షన్ లో మొదటి భాగమే ఈ దినము మనం చూడగలిగాము. నా పేరు పెట్టిన నా ప్రజలు తాము తగ్గించుకోవాలని దేవుడు కోరుతున్నారు. మరి తగ్గింపు స్వభావము మనం కలిగి ఉందాము. దేవుని ముందు మనం తగ్గించుకుందాము, భర్తల ముందు తగ్గించుకుందాము, మన లీడర్స్ ముందు తగ్గించుకుందాము. స్త్రీలైన మనకి ఇది చాలా ముఖ్యము. మన కుటుంబాలు కట్టబడుతుంది. నిశ్చయముగా మనం చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు విని ఆలకించి గొప్ప జవాబులు మనకు దయచేస్తారు. మరి దేవుని చిత్తం అయితే వచ్చే వారాలు ఈ వాక్యం మీదే ధ్యానం చేయాలని నేను కోరుతున్నాను. మరి ప్రతి అంశంని డీటెయిల్గా వివరంగా దేవుని వాక్యం నుండి మనం చూద్దాము. దేశంలో స్వస్థతని తీసుకొద్దాము. దేవునికి స్తోత్రము. ఈ సమయంలో మన అందరం ప్రార్థన చేసుకుందామండి. ఈ ఆన్లైన్లో జాయిన్ అవుతున్న ప్రతి సహోదరి ఈ సమయంలో నాతో పాటు ఏకీభవించి మనందరం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ శుక్రవారపు దినమున మాకు కావలసిన వాక్యము మీరు మాకు అందజేసినందుకు మీకు వందనాలు తండ్రి. దేశానికి స్వస్థత రావడానికి కావలసిన ప్రిస్క్రిప్షన్ తండ్రి మీరు మీ పేరు పెట్టిన నీ ప్రజలకి మీరు ఇచ్చి ఉన్నారు. మీకు వందనాలు. దాంట్లో మొదటి భాగమే ఈ దినము మేము ధ్యానించామయ్యా తండ్రి. దీనత్వము, తాము తగ్గించుకోవాలని మీరు మాట్లాడి ఉన్నారు. మరి మా జీవితంలో మీ సన్నిధికి ప్రార్థన చేయడానికి మేము వచ్చినప్పుడల్లా తండ్రి మీ ముందు మేము తగ్గించుకోవాలని ఆశపడుతున్న దేవుడు. నిజమే, మీరు గొప్ప దేవుడు, సృష్టికర్త తండ్రి. ప్రభువా, మీ ముందు మేము ఏమీ లేమయ్యా తండ్రి. మేము మట్టి, మీరు కుమ్మరి, మేము మట్టి వంటి వారము తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాము. ఈ దీనత్వము మాకు మీరు దయచేయండి. మరి మీరు అనుగ్రహిస్తున్న కృప మేము పొందుకోవాలి. మేము దీనులుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని దృష్టిస్తారని మీ వాక్యము సెలవిస్తుంది. ప్రభువా, మీ దృష్టి మా పైన ఈ ఉదయకాల సమయంలో ఉండాలని వేడుకుంటున్నాను. కృప చూపించండి. ఉజియా రాజుని మా ముందు మీరు పెట్టారు ప్రభువా. ఎన్నడూ గర్వానికి మేము చోటు ఇవ్వకుండా మమ్మల్ని కాపాడండి. ఎల్లప్పుడూ మీ బలమైన హస్తము క్రింద తగ్గించుకోలాగన మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. సుంకరి వల్లే ప్రభువా ప్రార్థన చేయుటకు కృప చూపించండి. ఫరిసేయుడు ప్రార్థన కాదు ప్రభువా. ఆత్మీయ గర్వము నుండి మాకు విడుదల దయచేయండి. కృప చూపించండి. దీన స్వభావము మాకు దయచేయండి తండ్రి. ప్రభువా, ఇలాగ మేము ప్రార్థన చేస్తే మా దేశము కాదు ప్రభువా, ముందు మా జీవితంలో స్వస్థత, ఆ తర్వాత మా కుటుంబంలో స్వస్థత, విడుదల, అలాగే మా దేశానికే స్వస్థతని తీసుకొచ్చేవారుగా మమ్మల్ని మీరు చేయండి తండ్రి. కృప చూపించండి.
ఈ సమయము మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. సమస్త ఘనత మహిమ మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.